నాకైతే నచ్చిందన్న సినిమా రాజధాని ఫైల్స్. ఎందుకంటే జనాలకి, అమరావతి ప్రేక్షకులకి, ఆ రైతులకి వాళ్ళకి జరిగిన నష్టాన్ని చూపించారు. 60% వరకు నిజం ఉంది, 40% వాళ్ళు ఫిక్షనల్గా తీసుకుని ఆ ప్రశాంత్ కిషోర్ క్యారెక్టర్ కానీ, కొడాలి నాని క్యారెక్టర్ కానీ, కొంచెం అండ్ విజయసాయిరెడ్డి గారి క్యారెక్టర్ కానీ మరీ ఉన్నారు. వాళ్ళలో క్రూరత్వం ఉంది, మొత్తం అంతా అదే రౌడీ రాజకీయమే వాళ్ళదంతా. కానీ అంతలాగా చూపించి ఉండకూడదు, వాళ్ళని చంపే క్యారెక్టర్ లాగా చూపించకూడదు అనేది నా ఫీలింగ్. బట్ సినిమా రైతుల కోసం తీసిన సినిమా అండ్ రాజధాని కోసం, మెయిన్గా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేశారు ఈ రోజున. సో రాజధాని ఉండాలి, రాష్ట్రానికి రాజధాని లేకపోతే ఎట్లా? ఆ రాజధాని లేని రాష్ట్రంగా చేయడం అనేది చాలా తప్పు. అండ్ ఆయన అలాగే బుర్ర లేని వ్యక్తిలాగా ఆలోచించారు జగన్ ప్రభుత్వం అనేది నాకు క్లియర్గా అర్థమైంది. సినిమాలో మనకి 4 రాజధానులు అని చెప్పారు, కొంచెం సినిమా కోసం మార్చుకున్నారు. 3 రాజధానులు ప్రతిపాదించాడు. 3 రాజధానులు ప్రతిపాదించడానికి నిజంగా నీకు బుర్ర ఉందా? సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇప్పుడు పడుతున్న కష్టం చూస్తున్నాం. 3 రాజధానులు ఉండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక రాజధాని ఉంటే అక్కడి నుంచే పనులన్నీ జరుగుతాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం కావాలన్నా కంపెనీస్ రావడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ నీకు అక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి మొత్తం అంతా స్ప్లిట్ అవుతుంది. అలాంటి ప్లాన్ చేసుకోవాలి. కానీ నువ్వు న్యాయం ఒక దగ్గర, సెక్రటేరియట్ ఒక దగ్గర, ఇంకో దగ్గర అని 3 రాజధానుల కింద విభజిస్తానంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? అలాగే నోటుకు ఓటు, నోటు వేస్తే డబ్బులు ఇచ్చేస్తే జనాలు ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నావా? మారారు జనాలు, ఆలోచనలు మారింది, చదువుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. డబ్బు ఇస్తే నువ్వు డబ్బు ఇచ్చిన డబ్బుల్ని అవసరాలకు వాడుకున్న నాయకుడికి మాత్రమే ఓటేయడానికి రెడీగా ఉన్నారు. బట్ సినిమా చూసి ఇంపాక్ట్ అయ్యి ఓట్లు వేయొద్దు. ఎవరికైనా చెప్పేది అదే, మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. సినిమా చూసి ఇంపాక్ట్ అయ్యి ఓట్లు వేయొద్దు. సినిమాగానే చూడండి, జరిగిన వాస్తవాలను తెలుసుకోండి. కానీ మంచి నాయకుడు ఎవరు, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాడు మనకు వస్తే మనకేం చేస్తాడు, ఒక ఛాన్స్ అడిగాడు కదా అని ఛాన్స్ ఇచ్చేసాడు, నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేస్తాడు. అలాంటి నాయకుడు కావాలా? లేదంటే ఒక మంచి చేస్తాను, ప్రజల కోసం ఆలోచిస్తాను, జరిగిన వాస్తవాలను బయట పెడతాను, ప్రశ్నిస్తాను, ఖచ్చితంగా నేను గవర్నమెంట్ ఫామ్ చేసినా లేదంటే అపోజిషన్లో ఉన్నా కూడా నేను ప్రశ్నించే తీరుతాను అనే నాయకుడు కావాలా అనేది ఆలోచించుకొని ఓటేసేటప్పుడు నాయకుడికి ఓటేయండి, రాజకీయ నాయకుడికి కాదు. రాజకీయ నాయకుడు జగన్. నాయకుడు ఎవరు అనేది నేను చెప్పను, ఎందుకంటే నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు లక్షణాలు ఏంటి అనేది ప్రజలకి తెలుసు. సో ప్రజలు ఓట్లు వేసేటప్పుడు మటుకు సినిమాలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూపించే సినిమాలు ఎలక్షన్స్ ముందు కావాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. సినిమాలు బట్టి ఓట్లు వేయకండి, నిజాన్ని తెలుసుకొని, నిజం ఏంటి అనేది తెలుసుకొని. అలాగే మీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మన తాతల నుంచి టీడీపీకి వేస్తున్నాం, మన తాతల నుంచి వైసీపీకి వేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మన కుటుంబానికి ఎంత చేశారు? రాజశేఖర రెడ్డి గారు చేశారేమో, జగన్ నెత్తి మీద టోపీలు పెట్టడంలో ముందున్నాడు. ఇంకొక 5 ఏళ్ళు జగన్ మీ నెత్తి మీద ఉంటే ఏం జరుగుతుందో ఆలోచించుకుని ఓటేయండి. ₹1 తిన్నా వచ్చిన ₹10లో ₹9 పంచే నాయకుడు కావాలి. అంతేగాని మొత్తం ₹10కి ₹15 ఎక్కడి నుంచైనా పక్క నుంచి లాక్కొచ్చి తినే నాయకుడు కాదు జగన్. అలాంటి నాయకుడే నా దృష్టిలో మటుకు. ఇంకొక 5 ఏళ్ళు ఆంధ్ర గనక జగన్ చేతిలో ఉంటే ఆంధ్రాని పక్క దేశానికి అమ్మేసుకోవచ్చు, మధ్యలో నుంచి అలా మొక్క తీసేసి. సో ఆలోచించుకొని ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేగాని సినిమాలు చూసి మటుకు ఓట్లు వేయకండి.